నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. నేను మీ దుర్గా. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఎవరో మంచం పక్కన కూర్చున్నట్లు అనిపిస్తుంది. క్రమంగా గుండెల పైకెక్కి కూర్చున్నట్లు, గొంతు నులుముతున్నట్లు అనిపిస్తుంది. మనం అసంకల్పిత ప్రతీకార చర్యలో భాగంగా ఒక్క తోపు తోసేయాలనుకుంటాం, కానీ చేతులు కదలవు, కాళ్లను కదపలేం. ఇలాంటి అనుభవం దాదాపుగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. కొందరికి ఈ స్థితి 1-2 సార్లు ఎదురైతే మరికొందరికి నిద్రలో ఇదో నిత్య కృత్యం. ఇందుకు కారణాలేంటి? కొందరైతే దెయ్యమే ఆ పని చేస్తోందంటారు, మరికొందరైతే గిట్టని వారు చేతబడి చేయటం వల్ల ఇలా జరిగిందంటారు. అసలు నిజమేమిటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ కాకుండా చూడండి. అర్ధరాత్రి సరిగ్గా 12:30 దాటాకే చాలా మంది ఇలాంటి ఫీలింగ్ను ఎదుర్కొన్నట్లు పలు పరిశోధనలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 3:30 వరకు ఎప్పుడైనా ఈ పరిస్థితి రావచ్చని పేర్కొంటున్నాయి. ఎవరో గుండెల మీద కూర్చుని పీక నొక్కుతున్నట్లు, గుండెలపై బరువు అంతకంతకు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాళ్ళు చేతులను కదిలించలేని స్థితిలో ఏమీ చేయలేని దుస్థితి ఎదురవుతుంది. అంతేకాదు, గట్టిగా అరవాలనిపించినా అరవలేరు, కళ్ళు కూడా తెరవలేరు. దాంతో గుండెలో దడ మొదలవుతుంది. మది నిండా ఆందోళనలతో కూడిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కళ్ళు మూసుకొని ఉన్నా బెడ్రూమ్లో పరిసరాలు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ఎదురుగా వింత వింత ఆకారాలున్నట్లు అనిపిస్తుంది. వింటున్నారు కదా పరిస్థితి ఎలా ఉంటుందో? ఇదంతా కల లాంటిదే అని చాలా మందికి తెలియదు. కాస్త మెలకువ వచ్చే ముందు దేవుడి నామస్మరణ చేసుకుంటారు, దాంతో నిద్రలేస్తారు. దాంతో దేవుడు పేరు చెప్పగానే దెయ్యం పారిపోయింది అనుకుంటారు. కానీ ఇదంతా దెయ్యం పనో చేతబడుల ఫలితమో కాదని, అవన్నీ ట్రాష్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి పరిస్థితులకు శాస్త్రీయ కారణాలున్నాయని చెప్తున్నారు. నిద్రకు సంబంధించిన మానసిక రుగ్మతలైన స్లీప్ టెర్రర్, నైట్ మేర్ డిజార్డర్, స్లీప్ వాకింగ్ మాదిరిగానే స్లీప్ పెరాలసిస్ అనే రుగ్మత కారణంగా ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు. అంటే ఈ పరిస్థితిని నిద్రలో పక్షవాతమని అనవచ్చు. ఇలా అందరికీ జరుగుతుందా అంటే చెప్పలేం. స్లీప్ పెరాలసిస్ అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది క్షణాలు శరీరమంతా లాక్ అవుతుంది. అసలు స్లీప్ పెరాలసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా పెరాలసిస్, అదే పక్షవాతం వస్తే పూర్తిగానో పాక్షికంగానో కాలు చెయ్యి చచ్చుబడిపోయి నోరు ఓ వైపునకు జారిపోతుంది. స్లీప్ పెరాలసిస్ మాత్రం కొన్ని క్షణాలే ఉంటుంది. అయితే పక్షవాతానికి మెదడుకు సంబంధం ఉన్నట్లుగానే స్లీప్ పెరాలసిస్ కూడా మెదడు నుంచి విడుదలయ్యే కమాండ్స్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే అంతకు ముందు విన్న విషయాలు హారర్ స్టోరీలో మెదడులో స్టోర్ అయిపోతాయి. నిద్రలో జాగ్రత్త, స్వప్న, సుషుప్త దశలుంటాయి. వీటినే ర్యాపిడ్ ఐ మూమెంట్, స్లీప్, డీప్ స్లీప్ అంటారు. స్లీప్ క్వాలిటీ కోసం స్మార్ట్ వాచ్లు పెట్టుకొని నిద్రపోయే వారికి ఈ విషయాలు బాగా తెలుసు. మనం నిద్రిస్తున్నప్పుడు మెదడు కూడా రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు వెన్నపూస మెదడులా పనిచేస్తుంది. అందుకే నిద్రలో దోమలు కుట్టినప్పుడు మనం అది కుట్టిన చోట తెలియకుండానే గట్టిగా చరుస్తాం. దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం. ర్యాపిడ్ ఐ మూమెంట్ దశలో మెదడులో నిక్షిప్తమైన పాత జ్ఞాపకాలు స్లీప్ పెరాలసిస్కు కారణమవుతాయని క్లినికల్ సైకాలజిస్టులు చెప్తున్నారు. ఎవరైనా నిద్రిస్తున్నప్పుడు ఎప్పుడైతే ఎవరో పక్కన కూర్చున్నారనే భావన వస్తుందో, గుండె దడ పెరగటం వల్ల ఛాతీపై ఎవరో కూర్చున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. దానికి పాత జ్ఞాపకాలు కలిసి భయం పెరుగుతుంది. అంతే, కొన్ని సెకండ్ల పాటు స్లీప్ పెరాలసిస్ వస్తుంది. ఇది కనీసం 30 సెకండ్లు ఉంటుంది. గరిష్టంగా ఇంత సమయం అని చెప్పలేం. స్లీప్ పెరాలసిస్ అంటే తెలుసుకున్నారు కదా. నిద్ర నుంచి మెలకువ రాగానే స్లీప్ పెరాలసిస్ దశ నుంచి బయటపడతారు. కాసేపు ఆందోళన చెందుతారు. అంతా భ్రాంతి అని అర్థం చేసుకుని మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా స్లీప్ పెరాలసిస్ రావటానికి దెయ్యాలో చేతబడులో కారణం కాదు. కంటి నిండా నిద్ర లేకపోవటం, సరైన సమయంలో నిద్రకు ఉపక్రమించకపోవటం, నిద్ర షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వటం ప్రధాన కారణాలు. ఒత్తిడి, నిరాశ, అతిగా ఆలోచించడం, ప్రతికూల ఆలోచనలు, కలత వంటివి ఇతర కారణాలు అని క్లినికల్ సైకాలజిస్టులు చెప్తున్నారు.
ముఖ్యంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నవారు ఎక్కువగా స్లీప్ పెరాలసిస్కు గురవుతూ ఉంటారు. రోజులో 8 గంటల నిద్ర మాత్రమే స్లీప్ పెరాలసిస్కు చెక్ పెట్టగలదని పేర్కొంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ దుర్గా సైనింగ్ ఆఫ్.